నేడు కుటుంబ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో అక్టోబర్ 3 నుండి డిజిటల్ కార్డులను పంపిణీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా కుటుంబ డిజిటల్ కార్డులను జారీ చేయనున్నారు. ఇంటింటి పరిశీలన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలకు ఒకటే కార్డు ఉండాలన్నారు. కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు సీఎం. నేడు డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో అక్టోబర్ 3 నుండి డిజిటల్ కార్డులను పంపిణీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా కుటుంబ డిజిటల్ కార్డులను జారీ చేయనున్నారు. ఇంటింటి పరిశీలన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలకు ఒకటే కార్డు ఉండేలా కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు సీఎం. నేడు కుటుంబ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో అక్టోబర్ 3 నుండి డిజిటల్ కార్డులను పంపిణీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా కుటుంబ డిజిటల్ కార్డులను జారీ చేయనున్నారు. ఇంటింటి పరిశీలన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలకు ఒకటే కార్డు ఉండేలా కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని అన్నారు సీఎం. నేడు కుటుంబ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో అక్టోబర్ 3 నుండి డిజిటల్ కార్డులను పంపిణీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా కుటుంబ డిజిటల్ కార్డులను జారీ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. వైష్ణవిగా మరి అక్టోబర్ 3వ తేదీ నుండిగా కుటుంబ డిజిటల్ కార్డుల విషయంలో మరి జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు డిజిటల్ కార్డుల విషయంలో ఇక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మరి అక్టోబర్ 3 నుంచి డిజిటల్ కార్డులు కూడా పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఇక పైలట్ ప్రాజెక్టుగా కూడా కుటుంబ డిజిటల్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై మరి సమీక్ష నిర్వహించనున్నారు. ఇంటింటి పరిశీలన చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలన్నిటి కూడా ఒకే కార్డులో కూడా పొందుపరిచేలా కూడా ఇప్పటికే మరి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేయాలని కూడా సీఎం సూచించారు. ఇప్పటికే మరి 1 స్టేట్ 1 కార్డ్ అనే ఒక నినాదంతో కూడా మరి ఈ డిజిటల్ కార్డులు ప్రవేశపెట్టేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. గతంలో అంటే 10 రోజుల క్రితం ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. తర్వాత మరొకసారి కూడా ఈ యొక్క అక్టోబర్ 3 నుంచి కూడా ఈ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్డుల విషయంలో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఇక కార్డులు జారీ చేసే అంశంలో మరి అధికారులకు తగు సూచనలు ఇవ్వనున్నారు. మొట్టమొదటగా మరి నియోజకవర్గానికి ఒక పట్టణము, అలాగే ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద కూడా ఈ యొక్క డిజిటల్ కార్డులు పంపిణీ చేయనున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క కార్డుల పంపిణీ చేస్తామని కూడా చెప్పడం కావచ్చు. సో ఒకే కార్డులో కూడా రేషన్కు సంబంధించి కావచ్చు, హెల్త్కు సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కావచ్చు,
తర్వాత ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాలన్నిటి కూడా మరి ఒకే కార్డు కింద ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కూడా మరొకసారి డిజిటల్ కార్డులపై కూడా మరి సమీక్ష నిర్వహించనున్నారు. మొత్తానికి అక్టోబర్ 3 నుంచి మరి ఈ పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో సో దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. వైష్ణవి. థ్యాంక్ యూ శ్రీనివాస్. హైడ్రా దాడులపై